హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 76వ భాగం. తన చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూసుకున్నాను. కొంచెం పెద్దయ్యాక తన అమ్మా నాన్న గురించి అడిగితే ఇక తప్పక నిజం చెప్పాను. అప్పటి నుంచి తను మీకోసం చాలా బాధపడింది. ఎందుకు నన్ను వదిలేశారు అని చాలా సార్లు అడిగింది. కానీ నాకు మాత్రం ఏం తెలుసు, ఎవరు అనవసరంగా ఆడపిల్ల పుట్టిందని వదిలించుకున్నారు అనుకుని అదే చెప్పాను. అప్పటి నుంచి మనసులోనే కుమిలిపోయింది, కానీ బయటికి మాత్రం ఎప్పుడు ఏది చెప్పేది కాదు అని బాధగా అంటుంది. అదంతా విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక రకమైన షాక్ లో నిలబడిపోయి ఉంటే ఆర్యన్ ముందు షాక్ నుంచి తేరుకొని వెంటనే, అత్తయ్య మీరు చెప్పింది నిజమేనా? ఆరోహి హేమంత్ మావయ్య కూతురా? నిజంగా నిజం చెప్పండి అని అన్నాడు. నిజంగా ఆర్యన్, వీళ్ళు నాకు చెప్పిన దాని ప్రకారం అయితే నీ భార్యనే వీళ్ళ కూతురు. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకొని క్లారిటీగా తెలుసుకోండి అని అంటుంది. శాంతి గారు వెంటనే, డిఎన్ఏ టెస్ట్ ఏమీ అవసరం లేదు, నాకు మొదటి నుంచి అర్థమవుతూనే ఉంది. ఆరోహి నా దగ్గర ఉంటే నా మనసంతా సంతోషంగా ఉంటుంది. నాకు సంబంధించిన వస్తువేదో నా దగ్గర ఉంది అని నా మనసు చెప్తూనే ఉంది. అందుకే ఎప్పుడు ఆరోహిని నా దగ్గరే ఉంచుకోవాలని అనిపించేది. కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నా మనసు ఎందుకు అలా ఆరోహితో ఉండటానికి ఆరాట పడిందో. ఇప్పుడే నేను నా కూతుర్ని చూడాలి. అసలు ఊహించలేదు ఆరోహి నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని అంటూ ఆనందంగా పరిగెత్తుకుంటూ ఆనంద్ గారి ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ కూడా సంతోషంగా శాంతి గారి వెనకే వెళ్తారు. నేహ మాత్రం షాక్ కొట్టిన కాకిలా మనసులోనే గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, అంటే ఆరోహి నాకు తోడబుట్టిన అక్కన? నేను ఒప్పుకోను. అది నాకు అక్కేంటి? అది ఒక అనాథ, నాకు ఆర్యన్ని దక్కకుండా చేసిన రాక్షసి. అసలు వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, కానీ నాకు నమ్మకం లేదు. నేను ఎలాగైనా ఆరోహి నా తోడబుట్టింది కాదు అని నిరూపిస్తాను అనుకుంటూ వాళ్ళ వెనకే కోపంగా వెళ్తుంది. ఆరోహి అప్పుడే పిల్లలు కథలు చెప్పమంటే కథలు చెప్పి నా కూడా నిద్రపోకుండా పాట పాడమని గోల చేస్తూ ఉంటే సరే అని పాట పాడుతుంది. అప్పుడే శాంతి గారు అందరూ ఇంట్లోకి అడుగు పెడతారు. అప్పుడే ఆరోహి లాలిపాట పాడి పిల్లల్ని నిద్రపుచ్చుతుంది. శాంతి గారు ఆరోహి కోసం ఆర్యన్ రూమ్ దగ్గరికి వచ్చి పాట పాడుతూ ఉన్న ఆరోహి వైపే ఆనంద బాష్పాలతో చూస్తూ నవ్వుతూ ఉంటుంది. వెనకే అందరూ కూడా తను పాడేది వింటూ మనసుకి హాయిగా అనిపించి ఆ గానాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఆరోహి వైపే చూస్తూ ఉంటారు. నేహ మాత్రం కోపంగా ఆరోహి వైపు చూస్తూ, నువ్వు నాకు తోడబుట్టిన అక్క అంటే అందరూ నమ్ముతున్నారు, కానీ నేను చచ్చినా నమ్మను. నువ్వు మాత్రం నాకు అక్క ఎప్పటికీ కాలేవు అని అనుకుంటుంది. ఆర్యన్ లోపలికి వెళ్లి ఆరోహి పక్కనే కూర్చొని ఆరోహి మొహం దోసిలిలోకి తీసుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆరోహి నవ్వుతూ, ఏమైంది ఆర్యన్ గారు, ఈ రోజు వింతగా చేస్తున్నారు? పైగా మీ కళ్ళల్లో ఏదో ఆనందం కనిపిస్తుంది, ఏమైంది అని అడుగుతుంది.
ఈ రోజు నీకు నాకు మన ఫ్యామిలీ అందరికీ చాలా అద్భుతమైన రోజు. మన ఒక కుటుంబానికి తప్పిపోయిన తన కూతురు దొరికింది. ఒక అమ్మాయికి తన కుటుంబం దొరికింది. అందుకే ఇంత సంతోషం అని హ్యాపీ టీయర్స్ తో అంటాడు. ఆరోహి తన రూమ్ దగ్గర అంతమంది ఉన్నారని కూడా గమనించకుండా అయోమయంగా ఆర్యన్ వైపు చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నేను మీ అంత తెలివి కలదానిని కాదు ఆర్యన్ గారు. మీరు ఒక్క ముక్కలో చెప్తే అర్థం చేసుకోవటానికి. అందుకే నాకు అర్థమయ్యేలా కొంచెం వివరంగా చెప్పండి అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది. అప్పుడే శాంతి గారు లోపలికి వచ్చి ఆరోహిని పైకి లేపి తనని గట్టిగా హత్తుకుంటూ, నా కూతురు నాకు దొరికింది. ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణ ఫలించి నా కూతురు నా దరికి చేరింది. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అంటూ మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటుంది. ఆరోహికి ఏం జరుగుతుందో అర్థం కాక శాంతి గారిని విడిపించుకొని, మీకు ఏమైంది అమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పైగా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు అని డోర్ వైపు చూసేసరికి అందరూ అక్కడే నవ్వుతూ చూస్తూ ఉండటం గమనించి, ఏంటి అందరూ ఈ టైంలో ఇక్కడ ఉన్నారు? పైగా అమ్మ ఆర్యన్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా బిక్కమొహం వేసుకొని అంటుంది. శాంతి గారు ఆరోహి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు అనాథవి కాదు ఆరోహి, నా కూతురువి, నా కన్న కూతురువి. నేను నవమాసాలు మోసి నీ మీద ప్రాణాలు పెట్టుకుని కంటే పుట్టిన తర్వాత నిన్ను చూడకుండానే నాకు దూరం అయిపోయావు. 26 సంవత్సరాలు 26 సంవత్సరాలుగా నీ కోసం ప్రతిరోజు బాధపడుతూను ఎదురు చూసి ఇప్పటికి కనిపించావు. దాదాపు వారం రోజుల నుంచి నువ్వు ఎదురుగా ఉన్నా నిన్ను నా కూతురుగా గుర్తించలేకపోయాను. ఈ అమ్మని క్షమించరా అని ఏడుస్తూ అంటుంది. ఆరోహిగా శాంతి గారు అన్న మాటలకి షాక్ అయ్యి, మీకేదో అయినట్టుంది అమ్మా, మీ కూతుర్ని కాదు, నేను అనాథ, నన్ను ఎవరో కని ఇష్టం లేక చెత్త కుప్పలో వదిలేస్తే అన్నపూర్ణమ్మ అమ్మ నన్ను తీసుకొని వెళ్ళి సొంత కూతుర్లా చూసుకుంది. నేను కూడా అనాథాశ్రమంలో పెరిగాను, కావాలంటే అమ్మని అడుగు. హేమంత్ గారు ముందుకు వచ్చి, ఆ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో కాదు, మేమే. ఆ దౌర్భాగ్యపు అమ్మా నాన్నలం పుట్టి మొదటి చూపుకు కూడా నోచుకోకుండానే నిన్ను పోగొట్టుకున్నా అని జరిగిందంతా చెప్పి, నువ్వు నిజంగానే మా కన్న కూతురివే ఆరోహి, కావాలంటే మీ అన్నపూర్ణ అమ్మని అడుగు అని నవ్వుతూ అంటారు. అన్నపూర్ణ గారు ఆరోహి దగ్గరికి వచ్చి, ఈ రోజే నాకు కూడా తెలిసింది ఆరోహి, వీళ్ళు నీ కన్న తల్లిదండ్రులని, నీ కోసం 26 సంవత్సరాల నుంచి వెతికిస్తున్నారని అని నవ్వుతూ అంటారు. నిజంగానా అమ్మా? నిజంగా నువ్వు చెప్తుంది నిజమేనా అమ్మా? అంటే నేను అనాథని కాదా? నాకు అమ్మా నాన్నలు ఇంతమంది బంధువులు ఉన్నారా? నాకు పుట్టు పూర్వోత్తరాలు ఉన్నాయా అని ఏడుస్తూ అడుగుతుంది. హేమంత్ గారు వెంటనే తనని గుండెలకి హత్తుకొని, నిజం ఆరోహి, నువ్వు అనాథవి కాదు, నిజంగానే మా కన్న కూతురువి.
నీకు అమ్మ నాన్న వాళ్ళతో పాటే ఇన్ని బంధాలు కూడా ఉన్నాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డావో మాకు నీ ఏడుపులోనే అర్థమవుతుంది. మా దౌర్భాగ్యం వల్ల నిన్ను పోగొట్టుకున్నాం. అదే మా దగ్గర ఉండి ఉంటే నిన్ను మహారాణిలా చూసుకునే వాళ్ళం అని బాధగా అంటారు. సరోజ గారు, పద్మనాభం గారు ముందుకు వచ్చి, నువ్వు నాకు ఎందుకు ఎందుకు అంతగా నచ్చావో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆరోహి. నేను ఎవరిని అంత త్వరగా దగ్గరికి తీసుకోను. కానీ నిన్ను చూసిన వెంటనే నువ్వు నాకు చాలా దగ్గర మనిషి అనిపించింది. అందుకే నిన్ను ఒక్క మాట కూడా అనకుండా అన్నా కూడా వెంటనే నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేక దగ్గరికి తీసుకున్నాను. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నా సొంత మనవరాలివి, అందుకే అలా అనిపించింది అని ఆనంద బాష్పాలతో అంటుంది. ఆరోహి ఆ ఆనందమంతా జీర్ణించుకోలేక హేమంత్ గారి నుంచి దూరం జరిగి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.